విజయయాత్ర మహోత్సవంలో భాగంగా దక్షిణాంనాయ శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామీజీ హాజరు కానున్నారు. ఈ మహోత్సవంలో 4 రోజుల పాటు పర్యటించినట్లు శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం ఆలయ అధికారి పులిశెట్టి హరిప్రసాదరావు తెలిపారు. దక్షిణాంనాయ శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామీజీకి తొలి రోజు పూర్ణ కుంభ స్వాగతం ఆహ్వానం పలుకుతామన్నారు. ఆర్ అగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నుండి సంపత్ నగర్ లో గల శ్రీ శృంగేరి శంకర మఠం శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మహాస్వామి వారి దర్శనం, భక్తులందరికీ తీర్థ ప్రసాదములు, అశీర్ మంత్రాక్షతలను అనుగ్రహించగలరని వివరించారు. అలాగే 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు రాత్రి 8:30 జగద్గురు మహాస్వామి వారి అమృత హస్తములతో శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల పూజా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. దివ్యమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణములతో దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణములతో విధుశేఖర భారతీ మహాస్వాముల వారి యొక్క విజయ యాత్ర ప్రయుక్తమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రదేశంలో విధుశేఖర భారతీ మహాస్వాముల వారు 2018లో విజయ యాత్ర చేసి ఉన్నారు. మళ్ళీ మన యొక్క అదృష్ట భాగ్య వైభవ విశేషం చేత అనేక మంది భక్తులు ప్రార్థన చేసి జగద్గురువుల యొక్క దర్శనం కావాలి, ఈ నేల పునీతం కావాలి, మహాత్ములు పాదం మోపితే కానీ ఇప్పటి వరకు మనలో ఉండేటటువంటి యొక్క ప్రతిబంధకాలన్నీ, మన దగ్గర ఉన్న దోషములన్నీ తొందరగా పారద్రోలి మనకు సకల శుభాలను చేకూర్చాలి అంటే మహాత్ములు మన నేల మీద, మన గడ్డ మీద పాదం గనక మోపి వారు కొద్ది అపి గోదోహ మాత్రేణ అని చెప్పారు. గుంటూరు మండల వేద ప్రవర్ధక విద్వత్ పరీక్షా సభ, ఈ సభను 1924వ సంవత్సరంలో శ్రీ 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 రామచంద్రేంద్ర యతీశ్వరులు అని వారు ఈ యొక్క వేద సభని స్థాపించారు. 2024కి శతవర్షాలు గడిచినవి. వీరి గురించి చెప్పాలి అంటే ఈనాడు కాళహస్తిలో ఉన్నటువంటి పూజా కల్పాన్ని, అట్లాగే మన అమరేశ్వర స్వామి ప్రాకారానికి అక్కడ పూజ ఏ విధంగా చేయాలి అనేటటువంటి కల్పం కూడా సమకూర్చినటువంటి వారు శ్రీ రామచంద్రేంద్ర యతీశ్వరులు. ఇదివరకు 100 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా, గుంటూరు మండలం అంటే ప్రకాశం, తర్వాత ఒంగోలు, అట్లాగే పల్నాడు, బాపట్ల, ఈ గుంటూరు జిల్లాలు ఇప్పుడవన్నీ కూడా కలిసినటువంటి పెద్ద క్షేత్రంలో కేవలం 2 వేద పండితులు ఉంటే వేదాన్ని ఉద్ధరిద్దాము అని చెప్పి వీరు నడుం కట్టుకొని ఈ సభని స్థాపించారు. వీరిని మత్స్యావతార మూర్తిగా శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, మహాస్వామి వారు